నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పల్లె పల్లెకు బొలిశెట్టి కార్యక్రమంలో మోదుగుండలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్. ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా పార్టీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా దర్బార్కు విచ్చేసి వినతి పత్రాలు అందివ్వండి. నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ బల్వాల బాబ్జీ. పదోన్నతపై నంద్యాలకు బదిలీపై వెళుతున్న వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు గంగాధర్రావు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా పేరిచర్ల ఫౌండేషన్ పాతూరు యూత్ ఆధ్వర్యంలో నివాళులు. భీమడల్లో పవర్ బాయ్ టీం ఆధ్వర్యంలో నిర్వహించే జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించిన ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు. తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్లో నత్తనడకన జరుగుతున్న అమృత్ భారత్ అభివృద్ధి పనులు. కొన్ని ముఖ్య రైళ్లకు హాల్ట్లు ఇవ్వాలని ప్రయాణికుల డిమాండ్. పల్లెపల్లెకు బొలిశెట్టి కార్యక్రమంలో భాగంగా బుధవారం తాడేపల్లిగూడెం రూరల్ మండలం మోదుగుంట గ్రామంలో నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా మీ భూమి మీ హక్కు పథకంలో ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. ప్రజా దర్బార్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల సహకారంతో నియోజకవర్గంలో 14,60,00,000 మంజూరు చేశామన్నారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు సేవ చేసే విధంగా పనిచేస్తున్నామన్నారు. శ్మశానాల అభివృద్ధికి 1,50,00,000 అంచనాలు పంపించడం జరిగిందని తెలిపారు. ఎన్నికల అయిన తర్వాత ప్రజల్లో కష్ట సుఖాల్లో ఉండేవాడు నాయకుడని పేర్కొన్నారు. జవాబుదారీ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఈతకోట తాతాజీ, బీజేపీ నియోజకవర్గ ప్రత్యేక అధికారి జీవీకే మల్లికార్జునరావు, జనసేన పార్టీ రూరల్ మండల అధ్యక్షులు అడపా ప్రసాద్, పెంటపాడు మండల అధ్యక్షులు పుల్లాబాబి, వాడపల్లి సుబ్బరాజు, మద్దిపాటి రవితేజ, మాజీ సర్పంచ్ కట్టా జానకిరామయ్య, ఈ ఊరి సత్యనారాయణ, గ్రామ స్పెషల్ ఆఫీసర్ నారాయణరావు, తహసీల్దార్ రాజరాజేశ్వరి, తాడేపల్లిగూడెం సొసైటీ చైర్మన్ సిద్ధ వీరన్న, బొమ్మిడి సొసైటీ చైర్మన్ మైలవరపు గోపాలకృష్ణ, పసుమర్తి రామలక్ష్మణ్, ఏఎంసీ చైర్మన్ చాపల మంగబాయి రమేష్, ఎంపీ డిఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మీ ఎమ్మెల్యే ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటుగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి రైతుకు ఏదైతే పాస్బుక్లు ఇప్పటి వరకు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారో అందరికి కూడా పాస్బుక్లు అందించే కార్యక్రమం. పాస్బుక్లు అంటే ఇవ్వచ్చు, సర్వే కూడా చేసి సరిహద్దు రాళ్ళను కూడా వేసి ఎక్కడ తగాదాలు లేకుండా ఈరోజు పాస్బుక్లు ఇచ్చే కార్యక్రమం ఈ మోదుగుంట గ్రామంలో అధ్యక్షులు వహించిన అడప ప్రసాద్ గారికి, అదేవిధంగా ఈ గ్రామం ఒక నెల నడవాలంటే ఈ ప్రభుత్వం మీ మీద వెచ్చించే డబ్బు ముందు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఏదో ఎవరింటికి వాళ్ళు పెన్షన్ వస్తుంది, టోటల్గా గ్రామానికి ఎంత అవుతుందో మనకు తెలియదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్టీఆర్ భరోసా కింద గడిచిన 2019 నుంచి 24 వరకు 3,000 రూపాయలు ఇవ్వడానికి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పడితే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్టీఆర్ భరోసా కింద మరి 3,000 4,000 చేసి 3 నెలలు పెన్షన్తో కలిపి ఆయన 7,000 రూపాయలు మొట్టమొదటి నెల అందించి ఇప్పుడు ప్రతి నెల కూడా ఈ ఒక్క గ్రామానికి 33,500 రూపాయలని ఇవాళ ఎన్టీఆర్ భరోసా కింద ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుద్దని మీకు తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా తల్లికి వందనంలో ఇదివరకు చెప్పి అమ్మఒడి అని చెప్పి ఒక బిడ్డకి 2 బిడ్డలకి వేసి సరిపెట్టిన ప్రభుత్వాన్ని ఒక ఇంటికి ఒకళ్ళే ఇచ్చారు. కానీ ఈరోజు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అని మీకు తెలియజేస్తా ఉన్నా. గత ప్రభుత్వం ఏం చేసింది, గత ముఖ్యమంత్రి ఏం చేశాడు, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు అనేది ఒక డిస్కషన్ రావాల్సిన అవసరం ఉంది. అంతేగాని
మా మతం వేరు, మా కులం వేరు, మేము పలానా పార్టీలోనే ఉంటామంటే మూర్ఖత్వమైనటువంటి నమ్మకాలకు వెళ్తే ఏ పల్లె కూడా అభివృద్ధి చెందని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. ఒక కులం మతం కూడి పెట్టదు. ఇవాళ డబ్బు ఉన్న కులం, డబ్బు లేని కులం రెండే కులం అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఇవాళ రోడ్ల నిమిత్తం 34 లక్షల రూపాయలని ఇవాళ మనం వచ్చిన తర్వాత ఇక్కడ ఖర్చు పెట్టడం జరిగింది. ఆ రోజు మనం ఓడిపోయాం, ఈరోజు మనం గెలిచాం కాబట్టి నిరంతరం మనం ప్రజలతో ఉండాలని చెప్పి పీజీఆర్ఎస్ అనేది ప్రభుత్వం ఒకరోజు పెట్టమంటుంది. కానీ నేను ప్రతిరోజు కూడా ఈ పీజీఆర్ఎస్ అనే అన్ని శాఖల్లోనూ ఇవాళ ఎంఆర్ఓ ఆఫీసులో మీరు వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు, మా ఆఫీసులో చేయొచ్చు, ఇక్కడ ఆఫీసులో చేయొచ్చు. మరి ఇవన్నీ కూడా మనం అందరూ కూడా ఈ రోజు వరకు 44 అప్లికేషన్లు వస్తే 41 అప్లికేషన్లు పూర్తి చేసాం. ఈరోజు పొద్దు నుంచి ఇక్కడ ప్రజా దర్బార్ పెడితే ఒక అప్లికేషన్ కూడా రాకుండా జీరోలో నడుస్తూ ఉందని చెప్పడానికి గర్వకారణంగా భావిస్తూ ఉన్నాను. ఇవన్నీ మీకోసం. ఒక్కసారి మీరు ఓటేస్తే మనం ఎన్ని ప్రయోజనాలు ఇవ్వాలో ప్రజలకి అదే విధంగా మనం పనిచేస్తాం తప్ప మళ్ళీ రేపు ఏమవుతుందన్న ఆలోచన నాకేం లేదు. ఈరోజు మీరు ఓటేశారు, ఖచ్చితంగా అన్ని పనులు చేసి మనం వెళ్ళాలనే ఉద్దేశం మనం పనిచేస్తా ఉన్నాం. ఇప్పుడు గడిచిన 2 సంవత్సరాల్లో అన్ని విలేజ్లకి లింక్ రోడ్లు మనం వేసుకోగలిగాం. మరి ఏదైతే ఒక మంచి ఆలోచనతో ప్రజల దగ్గరికి పాలన, ఎందుకంటే ప్రజల సమస్యలు తెలుసుకునే విధంగా మరి ఎమ్మెల్యే గారు ఒక మంచి ఆలోచనతో ప్రతి గ్రామానికి వెళ్ళి అక్కడ సమస్యలు తెలుసుకుని ప్రజలు అక్కడే, ఎందుకంటే మీరు మళ్ళీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళేదానికట్ట. అలాగే మీ ఫేస్బుక్ గురించి చాలామంది చెప్పారు. ఏదైతే ఆ రోజు మరి 24 ఎలక్షన్ ముందు మరి అప్పుడు ప్రభుత్వం దుర్మార్గపు ఆలోచనతో టైటిల్ డీడ్ అని ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి మీ యొక్క ఆస్తుల్ని వాళ్ళపై గవర్నమెంట్ పేరు పెట్టుకునే విధంగా తేవడంతో అప్పుడు మరి ఎలక్షన్లో హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. మేము నెగ్గగానే ఈ టైటిల్ డీడ్ యాక్ట్ రద్దు చేసి ఎవరు ఫేస్బుక్లో వాళ్ళకి వచ్చే విధంగా చేస్తానని మాట ఇవ్వటం, మరి ప్రమాణ స్వీకారం చేయగా 2వ సంతకం టైటిల్ డీడ్ క్యాన్ చేయడమే కాకుండా మరి 1924లో ఏవైతే ఫేస్బుక్ల మీద వ్యక్తిగత ఫోటోలు పెట్టుకుని అప్పుడు ముఖ్యమంత్రి మరి ఆయన ఫోటో ఎంచుకోవడం చాలా దుర్మార్గపు ఆలోచన. దానికి రామారావు 400-500 కోట్ల రూపాయలు ఖర్చు చూపించారు. అలాగే సర్వే రాళ్ళ మీద ఆయన బొమ్మ, ఈ రకమైన రద్దు చేసి మళ్ళీ రీమోడల్ చేసి ఇవాళ రాజ్యముద్రతో కొత్త సర్వే ఇప్పుడు చూసాం. మన కాగితాలు 1922లో జరిగింది సర్వే, 100 ఏళ్ళ సర్వే లేదు. మళ్ళీ ఇప్పుడు సర్వే చేసి సర్వేతో మీ ఫేస్బుక్లు మీకు ఇచ్చే కార్యక్రమం ఇది రాజముద్రతో. ఎందుకంటే చక్కటి కార్యక్రమం, భవిష్యత్తులో ఇది ఒక ఆధార్ కార్డు లాగా తయారు చేస్తూ జరుగుద్ది. ఇటువంటి కార్యక్రమంగా మరి ఈరోజు ప్రజల దగ్గరికి ఎమ్మెల్యే గారు వచ్చారు. మరి ఎందుకంటే ఈయన 2 ఏళ్ళు పూర్తవుతుంది కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చి. మన మోదుగుంట గ్రామంలో రీసర్వే జరిగింది. ఇందులో మనకి 10-16 ఖాతాలకు గాను 867 ఖాతాలు, అంటే 85% చాలా క్లియర్గా మనం బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎటువంటి తప్పులు లేకుండా మనం ఇచ్చిన బుక్స్ 85% ఉన్నాయి. ఇంకా మనకు కేవలం ఈ గ్రామంలో 149 బుక్స్ మాత్రమే, అంటే 149 ఖాతాలకి ఇంకా మనం బుక్స్ ఇవ్వాల్సి ఉంది. ఇవి కూడా మీకు కరెక్షన్స్ ఏమైనా అవసరం అంటే సబ్ డివిజన్స్ కానీ కరెక్షన్స్, అలాగే మ్యుటేషన్స్ పెట్టుకోవాల్సిన వాళ్ళు, తల్లిదండ్రుల ఆస్తులను ఇంకా పంచుకొని వాళ్ళు, జాయింట్ ఎల్పిఎమ్స్, ఇలాగా రకరకాల కారణాలతో ఇంకా 140 మాత్రమే మనం ఈ గ్రామంలో ఇష్యూ చేయాల్సి ఉందండి. సో ఇప్పుడు ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా పాస్ పుస్తకాలని మనం డిస్ట్రిబ్యూషన్ చేసుకోవడం జరుగుతుంది. మిగిలిన 149కి సంబంధించినవి కూడా రెక్టిఫై చేసి వాటికి కూడా త్వరలోనే బుక్స్ ఇచ్చి 100% ఈ విలేజ్లో బుక్స్ ఇచ్చేలాగా కృషి చేద్దామండి. గత ప్రభుత్వంలో ఈ మన భూమిని గవర్నమెంట్ కూడా తాకట్టు పెట్టేసుకుంటుందేమో అనే భయంతో చాలామంది జగన్ని ఇంటికి సాగనంపడంలో సందేహం లేదు. ఎందుకంటే పాస్ పుస్తకం మీద ఆయన ఫోటోలు వేసుకుని ఏదో వాళ్ళ తాతల ఆస్తి మనకి ఇస్తున్నట్టుగా ఆ పుస్తకం మీద ఆయన ఫోటో, ప్రతి పేజీ మీద ఆయన ఫోటో వేసుకుని మనకి ఇచ్చారు. అదే భయంతో చాలామంది నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే కనుక మన ఆస్తులను కూడా, మన దస్తావేజులను కూడా ఆయన స్వాధీనం చేసుకుని ప్రభుత్వం అతను పరం చేసుకుంటాడేమో అనుకునే విధంగా ప్రవర్తించిన మన జగన్ గవర్నమెంట్కి బుద్ధి చెప్పిన రైతులందరికీ ఈరోజు
మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం, మీకు ఎవరు లేకుండా గవర్నమెంట్ యొక్క రాజముద్రతో పాస్బుక్లు ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో నిరంకుశ వైఖరికి అద్దం పట్టే విధంగా తన బొమ్మను పాస్బుక్ మీద వేసుకుని, అదేవిధంగా పొలంగట్టు రాళ్ల మీద కూడా తన బొమ్మలను వేసుకుని ఒక రాచరికపు ప్రభుత్వాన్ని నడిపినటువంటి మరి గత ప్రభుత్వాన్ని చూశారు మీరు. మరి ఏదైతే ఒక 30 సంవత్సరాలు నేనే ఎమ్మెల్యేగా ఉంటాను, ఈ రాష్ట్రాన్ని నేనే పరిపాలిస్తాను, నేను ఒక రాజుని, నేను ఒక నియంత్రణ అనే విధంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డికి మరి గత 2024లో చెంపపెట్టుగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి 11 సీట్లకు పరిమితం చేసి ఇంట్లో కూర్చోబెడితే, ఈ రోజున మన కూటమి ప్రభుత్వం ఏదైతే మీ యొక్క హక్కును మీకే ఉండాలి అనే విధంగా పాస్బుక్ లాంటి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయినా మళ్ళీ తిరిగి రాజ్యముద్రతో మీ ఆస్తిని మీకే అందజేసిన వైనం మీరు అందరూ కూడా గమనించాలి. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నియోజకవర్గ ప్రజలు వినియోగించుకోవాలని తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి శుక్రవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఇంటి స్థలాలు, రేషన్ కార్డులు, పెన్షన్కు సంబంధించిన సమస్యలపై ప్రజా దర్బార్ కార్యక్రమంలో వారి వినతులను అందజేస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అదేవిధంగా జిల్లా మినీ మహానాడు తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం భాగ్యలక్ష్మిపేటలో గ్రీవియన్స్ సెల్ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మరి ప్రజల దగ్గర నుంచి వచ్చే అర్జీలన్నీ కూడా స్వీకరించి అది ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. ఎవరైతే ఇళ్ల స్థలాల కోసం కానీ, ఇళ్ళు కోసం కానీ, అలాగే మరి వృద్ధాప్య పెన్షన్లు కానీ, వితంతు పెన్షన్లు కానీ, వికలాంగ పెన్షన్లు కానీ, అలాగే ఏదైతే ఒక రేషన్ కార్డుల కోసం కానీ రకరకాల ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి మీద గ్రీవెన్స్ సెల్లో వినతి పత్రాలు స్వీకరించడం జరుగుతుంది. స్వీకరించి అవన్నీ కూడా ఎక్కడ ఏ ఆఫీసర్ అయితే ఆ ఆఫీసర్కి అవి ఫార్వర్డ్ చేసి ప్రభుత్వానికి ఈ కాపీలను కూడా పంపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు అందరూ కూడా హాజరు కావాల్సిందిగా, అలాగే రాబోయే రోజుల్లో జరిగే జిల్లా మినీ మహానాడు కార్యక్రమంలో భాగంగా మరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మంతెన రామరాజు గారు సూచనప్రాయంగా మన దగ్గర తాడేపల్లిగూడెంలో ఈ మినీ మహానాడు పెడదామని చెప్పడం జరిగింది. దాన్ని ఉద్దేశించి నాయకులు, కార్యకర్తలతో కూడా మాట్లాడడానికి ఈ కార్యక్రమంలో భాగంగా వారందరినీ కూడా రావాల్సిందిగా కోరుకుంటూ, విధి నిర్వహణలో సహకరించిన అందరికీ రుణపడి ఉంటానని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ఆర్ గంగాధరరావు అన్నారు. బుధవారం సాయంత్రం తాడేపల్లిగూడెం ఏడీఏగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి డీడీగా పదోన్నతి పొంది నంద్యాల వెళ్లారు. ఎరువులు, పురుగు మందుల సమాచారం ఎప్పటికప్పుడు రైతాంగానికి తెలియజేసి మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఇన్ఛార్జ్ ఏడీఏగా నారాయణ బాధ్యతలు స్వీకరించారు. పెంటపాడు ఏవో రవికుమార్, కార్యాలయ సిబ్బంది, డీలర్లు పాల్గొన్నారు. ఇక్కడ తాడేపల్లిగూడెం వ్యవసాయ సబ్ డివిజన్లో జూన్ 27, 2025 నేను జాయిన్ అయ్యాను. మరి 10 నెలల కాలం ఇక్కడ దిగ్విజయంగా పనిచేశాను. ఇప్పుడు నాకు డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్గా నాకు పదవి ఉన్నతి జరిగింది, ప్రమోషన్ వచ్చింది. నేను నంద్యాల వెళ్తున్నాను. మరి ఇక్కడ ఉన్న 10 నెలల టైంలోని కూడా నాకు అందరూ బాగా సహకరించారు. మరి మన మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్ తాడేపల్లిగూడెం, పెంటపాడు, గణపురం ముగ్గురు అగ్రికల్చర్ ఆఫీసర్స్, వారి స్టాఫ్, అలాగే ఇక్కడ రావడానికి నాకు సహకరించి ఇక్కడ మాకు ఎన్నో సూచనలు ఇచ్చినట్టే మన గౌరవ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి వారికి ధన్యవాదాలండి. మరి వారు ఎన్నో సూచనలు చేశారు. మరి యూరియా కొరత లేకుండా మరి ప్రభుత్వంతో కానీ మా అధికారులతో కానీ అందరితోనే సమన్వయం చేసి యూరియా కొరత లేకుండా
మరి ఎంతో వారు సహకరించారు. అదేవిధంగా అన్ని విషయాల్లోని కూడా ఎప్పటికప్పుడు మాకు సూచనలు ఇస్తా ఇక్కడ 60,000 ఎకరాలు విస్తీర్ణంలో వ్యవసాయం జరుగుతూ ఉంటాయి. అంతా కూడా దిగ్విజయంగా సక్సెస్ఫుల్గా కూడా రైతులందరూ కూడా పంటలు పండించుకున్నారు. అంత సంతోషంగా ఉంది. దానికి అందరూ పూర్తిగా సహకరించారు. అలాగే ఇక్కడ ఉన్న రైతు సోదరులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్థానిక ఆర్టీసీ డిపో వద్ద అల్లూరి చౌక్ వద్ద అల్లూరి 102వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. క్షత్రియ సేవా సమాఖ్య, పేరిచర్ల ఫౌండేషన్, పాతూరి యూత్, ఫ్రెండ్స్ ఆటో అసోసియేషన్, నిమ్మకాయల యూత్, డైమండ్స్ లయన్స్ క్లబ్, R&B వాకర్స్ సంస్థలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగాయి. పేరిచర్ల ఫౌండేషన్ చైర్మన్ లైన్ పేరిచర్ల మురళీకృష్ణరాజు, టీడీపీ నాయకులు దాట్ల జగన్నాథరాజులు మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యం అనే మహాశక్తిని ఢీకొన్న విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర భావితరాలకు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో అల్లూరి వెంకటరామరాజు, కర్రీ సత్యనారాయణ, విశ్రాంత సబ్ ఇన్స్పెక్టర్ KV నరసింహరాజు, నీలం సురేష్, ఆంజనేయరాజు, శ్రీనివాసరాజు, లైన్ ఎర్ర ఆంజనేయ స్వామి, కొనులవాడ భాస్కర్ రాజు, సత్యనారాయణ రాజు, ఫ్రెండ్స్ ఆటో అసోసియేషన్ సభ్యులు పాల్గొని పూలమాలతో నివాళులర్పించారు. ధర్మాన్ని రక్షించడంలోని భారతదేశాన్ని ముష్కరుల చేతి నుండి కాపాడడానికి విప్లవ పందాన్ని ఎంచుకున్నటువంటి విప్లవ వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు అతి చిన్న వయసులోనే ఈ స్వాతంత్ర సమరం అర్పించిన వారిలో ముఖ్యుడిగా పేర్కోవాలి. అదేవిధంగా మరి స్వాతంత్ర పోరాటంలో ఒక్కొక్కరు ఒక్కో పందా ఎన్నుకుంటే అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ లాంటి వారు ఈ విప్లవ పందాన్ని, సుభాష్ చంద్రబోస్ ఇటువంటి వారు విప్లవ పందాన్ని ఎన్నుకొని స్వాతంత్రాన్ని తీసుకురావడంలో కీలక పాత్ర వహించడం జరిగింది. చిన్న వయసులోనే అసూలు బాసినటువంటి విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు గారి నివాళులు అర్పించుకోవడమే కాకుండా మరి ఖ్యాతిని భారతదేశ ప్రభుత్వం కూడా గుర్తించి మరి మన భీమవరంలో అతిపెద్ద అల్లూరి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఒక ఎయిర్పోర్ట్ కి శ్రీ అల్లూరి సీతారామరాజు గారి పేరుని కూడా పెట్టడం కేంద్ర రాష్ట్ర గవర్నమెంట్లకు మరి మా ప్రజా సంఘాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అల్లూరి సీతారామరాజు గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. నిరుపేదలకు అండగా ఉండటం కాకుండా స్వాతంత్ర ఉద్యమంలో ప్రాణాలు సైతం అర్పించినటువంటి మహానుభావుడు. ఆయన కీర్తి మన ప్రాంతమే కాకుండా భారతదేశంలోనే స్వాతంత్ర ఉద్యమంలో ఆయన ఒక కీలక ఘట్టం. ఎందుకంటే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని దడదలాడించినటువంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. అతి చిన్న వయసులోనే అసూలు పాసినటువంటి వ్యక్తి. ఆ మహానుభావుడు యొక్క జయంతి వర్ధంతి కార్యక్రమాలను ప్రతి సంవత్సరం కూడా తూచా తప్పకుండా ఇక్కడ ఏర్పాటు చేయడం, ఆ కార్యక్రమానికి మేము కానీ మన మిత్రులందరం కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనడం, ఆయన నివాళులు అర్పించడం జరిగింది. ఆయనకి నిజమైన నివాళులు అంటే ఆయన చూపించినటువంటి బాటలో మన అందరం కూడా ప్రతి భారతీయుడు ఉండాలని, అలాగే ప్రధానమంత్రి మోడీ గారు కూడా గుర్తించి ఆ మహానుభావుడు యొక్క విగ్రహాన్ని మన భీమవరంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది 100వ జయంతి రోజున. అటువంటి మహానుభావుడి కార్యక్రమంలోని కాకుండా మన భారతదేశానికి ఎందరో మహానుభావుల యొక్క త్యాగ ఫలితం ఈ రోజు మనం అందించేటువంటి స్వతంత్ర ఫలాలు. ఆ మహానుభావులు ప్రతి ఒక్కరు కూడా ఒక్కో విధంగా వాళ్ళ వ్యక్తిగత స్వార్థాన్ని కూడా త్యాగం చేయకుండా జైలుకి వెళ్ళి ప్రాణాలు అర్పించి మనకు స్వాతంత్ర ఉద్యమాన్ని అందించారు. మన్యం వీరులు, స్వతంత్ర సమర యోధులు, బ్రిటిష్ పరిపాలన అంతమొదించిన వ్యక్తి మన్యం వీరులు అల్లూరి సీతారామరాజు గారు. ఆ రోజున మనకి పోరాడి స్వతంత్రం తెచ్చిపెట్టారు కాబట్టి ఒక నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు కావచ్చు, భగత్ సింగ్ గారు కావచ్చు, అల్లూరి సీతారామరాజు గారు కావచ్చు, ఇలాంటి త్యాగఫల ప్రతిఫలమే ఈ రోజున మన అందరం యొక్క స్వేచ్ఛగా తిరుగుతూ ఈ రోజున కార్యక్రమాలు ఇలాంటివన్నీ చేసుకుంటే కారణం ముఖ్య ఉద్దేశం. ప్రతి ఒక్కరు కూడా భారత పౌరులందరూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఒక స్ఫూర్తిదాయకంగా వెళ్తూ సేవా కార్యక్రమాలు ముందుకు వెళ్ళాలనే ఒక సదుద్దేశం మనకు కలుగుతుంది. కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మిత్రులు దాట్ల జగన్నాథరాజు, పేరుదల మురళీకృష్ణరాజు గారికి, ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్క సభ్యులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆయన ఒక ప్రతిఫలానికి గుర్తించారు కాబట్టి నరేంద్ర మోడీ గారు మనకి భీమవరాన్ని 100వ వర్ధంతి వేడుకల సందర్భంగా ఒక మహా పంచ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆ ఒక వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. కాబట్టి ఈ రోజు మనం ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటున్నాం. భీమడోలు హై స్కూల్ గ్రౌండ్లో పవర్ బాయ్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి టెన్నిస్ బాల్ ఓపెన్ క్రికెట్ టోర్నమెంట్ను ఏపీ అప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు గురువారం ప్రారంభించారు.
యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఇలాంటి పోటీలు ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. ఇటీవల మృతి చెందిన స్థానిక క్రికెట్ క్రీడాకారులు సూరపనేని సురేష్, బంటు ప్రసాద్, జ్యోతిష్లకు నివాళులు అర్పిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం తొలి మ్యాచ్గా ద్వారకా తిరుమల వీరిశెట్టిగూడెం జట్ల మధ్య పోటీ నిర్వహించారు. గన్ని వీరాంజనేయులు టాస్ వేశారు. ప్రారంభోత్సవంలో మాజీ జడ్పీటీసీ కరణం పెద్దిరాజు, ఏఎంసీ చైర్మన్ శేషగిరి, టీడీపీ నాయకులు కరుటూరి ప్రసాద్, రాజ్ కపూర్ బౌలింగ్ చేయగా గన్ని బ్యాటింగ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు నీలం అజయ్, ముప్పిరిశెట్టి రాజేష్, చిన్న మద్దా రవి, బొట్టు సాయి, స్థానిక ప్రజాప్రతినిధులు, యువకులు, క్రీడాకారులు, అభిమానులు పాల్గొన్నారు. వేమడోలు గ్రామంలో ఉన్నటువంటి హై స్కూల్ గ్రౌండ్స్లో గత 18 సంవత్సరాలుగా ఎంతో విజయవంతంగా నిర్వహిస్తున్నటువంటి క్రికెట్ పోటీల్లో భాగంగా మరి ఈరోజు ఈ గ్రౌండ్లో 18వ సంవత్సరం పవర్ బాయ్స్ యొక్క ఆధ్వర్యంలో మరి ఈరోజు క్రీడలన్నీ కూడా నా చేత ప్రారంభింపజేయటం చాలా సంతోషదాయకం. ఈ సందర్భంగా పోటీల్లో పాల్గొనేటువంటి క్రీడాకారులకు కానీ ఏ గ్రామాల నుంచి ఏ పట్టణాల నుంచి వచ్చేటువంటి క్రికెట్ టీములందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ అందరూ కూడా టీమ్ స్పిరిట్తో ఆడండి, మీ ప్రతిభా బాటవాల్ని ప్రదర్శించండి, ఎక్కడా కూడా చిన్న చిన్న ఇబ్బందులు కూడా రాకుండా ఏమైనా ఇబ్బందులు ఉంటే మీరు ఒకళ్ళిద్దరు పెద్దవాళ్ళని పెట్టుకొని వాళ్ళ మాటల ప్రకారం మరి అంతా కూడా నడుచుకొని క్రమశిక్షణతో ఈ యొక్క పోటీలు నిర్వహించవలసిందిగా ఆర్గనైజర్స్ని కానీ ముఖ్యంగా ప్లేయర్స్ని కానీ అదే సందర్భంగా మరి వేమడోలు గ్రామం కానీ చుట్టుపక్కల గ్రామాల నుంచి ఇక్కడకు చూడటానికి వచ్చేటువంటి వాళ్ళు కూడా ఎంతో క్రమశిక్షణతో, ఎందుకంటే ఇది ఒక హై స్కూల్ గ్రౌండ్ కాబట్టి మనమంతా కూడా డిసిప్లైన్గా అందరికీ కూడా సహకరిస్తూ క్రీడా స్ఫూర్తిని చాటుకునే విధంగా అందరూ కూడా పాల్గొనే ప్రతి టీంకి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ మరొకసారి ఇంత మంచి క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నటువంటి పవర్ బాయ్స్ ఏదైతే మరి ఇక్కడ ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆర్గనైజేషన్ ఉందో ఆ ఆర్గనైజేషన్ వారందరికీ, అలాగే ఇక్కడ ప్రైజులు కానీ ఇక్కడ అనేక రకాలైనటువంటి సదుపాయాలకు కానీ సహకరిస్తున్నటువంటి దాతలందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరి వద్ద సెలవు తీసుకున్నాను. ఇప్పుడు ఒక చిన్న విరామం. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరెట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. 3 దేశాల్లో విస్తరించి ఉన్న విద్యా సంస్థలు, 185కు పైగా స్కూల్స్ కలిగిన విద్యా సంస్థ, ప్రపంచ శ్రేణి విద్యా ప్రమాణాల సాధనతో 100కు పైగా అవార్డ్స్, అంతర్జాతీయ విద్యారంగంలో 50 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం. విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయం కేంబ్రిడ్జ్ వారిచే రూపొందించబడిన ఎడ్యుకేషన్ కరికులం, 1st to 5th CBSE సిలబస్, 6th to 10th ICSE సిలబస్, బిట్స్ పిలాని మరియు IIM పూర్వ విద్యార్థుల మేధో సహకారంతో సివిల్స్, IIT మరియు నీట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్, నర్సరీ నుండి 8th AC క్లాస్ రూమ్స్, నర్సరీ టు 10th డిజిటల్ క్లాస్ రూమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ క్లాసెస్, రోబోటిక్స్ ల్యాబ్ అండ్ సైన్స్ ల్యాబ్, యాక్టివిటీ అండ్ ప్లేవే మెథడ్ లో విద్యా బోధన, మ్యూజిక్ అండ్ డాన్స్, ఆర్ట్స్, మార్షల్ ఆర్ట్స్ అండ్ యోగా, ఆధునిక వసతులతో హైటెక్ ప్లే గ్రౌండ్, స్కేటింగ్, బాస్కెట్బాల్ అండ్ పికిల్ బాల్ కోర్ట్స్, ఏసీ నాన్ ఏసీ బస్ ఫెసిలిటీ. నర్సరీ టు 10th అడ్మిషన్లు జరుగుతున్నది. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరెట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్స్ 9030628609 and 7780385235. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచెకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడెను. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం.
తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్లో ప్రధాన రైళ్లకు హాల్ట్లు లేని సమస్యపై ప్రయాణికులు మొరపెట్టుకుంటున్నప్పటికీ సంబంధిత ప్రజాప్రతినిధి పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. వాణిజ్య కేంద్రము, మెట్ట ప్రాంతాల ముఖద్వారము, జాతీయ, రాష్ట్ర స్థాయి విద్యా సంస్థలు ఉన్నప్పటికీ తాడేపల్లిగూడానికి సుదూర ప్రాంతాలకు వెళ్లే ముఖ్య రైళ్ల హాల్టులు లేకపోవడం ప్రధాన సమస్యగా తిష్టవేసిందన్నారు. ఈ రైల్వే స్టేషన్ అభివృద్ధికి 23 కోట్ల రూపాయలు మంజూరైనప్పటికీ పాసింజర్ ట్రైన్స్ మాదిరిగా పనుల నిర్మాణం నత్తనడకన జరుగుతుంది. ఇక్కడ రైల్వే స్టేషన్లో తిష్టవేసిన సమస్యలు అమృత్ భారత్ పనులతో జరుగుతున్న పనులను పరిశీలించడానికి టీసీసీ తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్కి వెళ్ళింది. ఇక్కడి స్టేషన్లో వెళ్ళేవి వచ్చేవి కలిపి ప్రతిరోజు సుమారు 48 ట్రైన్లకు హాల్ట్ ఉంది. ఇదే స్టేషన్ మీదుగా ప్రతిరోజు సుమారు 23 ట్రైన్లు స్టేషన్లో ఆగకుండా వెళుతున్నాయి. వీటిలో కొన్ని ట్రైన్లను ఆపాలని ప్రయాణికులు ముక్త కంఠంతో కోరుతున్నారు. రెండో ప్లాట్ఫామ్ మీద ప్రీపెయిడ్ విధానాల్లో ఏసీ వెయిటింగ్ హాల్, జనరల్ వెయిటింగ్ హాల్ నిర్మాణం పూర్తయి వచ్చే నెలలో ప్రారంభించనున్నారు. రైల్వే బ్రిడ్జిని ఆనుకొని మొదటి 2 ప్లాట్ఫామ్లపై లిఫ్ట్లు, ఎస్కలేటర్ల నిర్మాణానికి సిద్ధమైన ఈ ఏడాది చివరికి ప్రయాణికులకు అందుబాటులో రానున్నది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి నడిబొడ్డు ఉన్నటువంటి తాడేపల్లిగూడెం వ్యాపార పరంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ నుండి జిల్లా చాలా ప్రాంతాల నుంచి, తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల నుంచి అందరూ వచ్చి ఇక్కడ రైల్వే స్టేషన్కి వస్తుంటారు. అదేవిధంగా ప్రతిష్టాత్మకమైనటువంటి నిట్టి విద్యా సంస్థ కూడా ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి విద్యార్థులు వస్తుంటారు. ఈ రైల్వే స్టేషను మరి అమృత భారత పథకంలో మరి నిధులు మంజూరై దీన్ని ముస్తాబు చేస్తున్నారు. ఈ లోపల ఏం పనులు చేస్తున్నారు అన్నదే ఒకసారి లోపలికి వెళ్ళి తీసుకుందాం. కెమెరా టీసీసీ రైల్వే ప్లాట్ఫారం నుంచి 2 రకాల బ్రిడ్జిలు ఉంటాయి. ఒకటి పాసెంజర్ వెళ్ళటానికి ప్లాట్ఫారం నుంచి ప్లాట్ఫామ్ మీద వెళ్ళటానికి ఒక బ్రిడ్జి. రెండోది మనకి ఎప్పటి నుంచో ఉంది, రైల్వే స్టేషన్ యువతల నుంచి ఏలూరు కాల్వ గట్టు దాటడానికి ఆ పక్కకి వెళ్ళడానికి రైల్వే స్టేషన్ సంబంధం లేకుండా అవతల వైపు దాటడానికి పబ్లిక్ బ్రిడ్జి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అది ఈ పబ్లిక్ బ్రిడ్జి ఎన్ని సంవత్సరాల నుంచో ఉంది. దీని ద్వారా యువతల రైల్వే స్టేషన్ యువతల నుంచి అవతల ఏలూరు రోడ్డు వెళ్ళడానికి వీలుగా బ్రిడ్జి ఉండటం జరిగింది. ఇప్పుడు ఈ బ్రిడ్జి ఉండటం వలన మనకి యాక్సిలరేటర్ కడతానికి అవకాశం లేదు. అందుచేత ఈ బ్రిడ్జి తొలగించాలని అధికారులు చూస్తున్నారు. దాంతో ఎమ్మెల్యే గారు ఇది ఎప్పటి నుంచో ఉంది, ఇది చాలామంది ఈ 1 టౌన్ నుంచి 2 టౌన్ వెళ్ళడానికి అవకాశం ఉంది పాదచారులు, కానీ బ్రిడ్జి ఉంచాలని కోరారు. కోరిక మేరకు ఈ బ్రిడ్జిని అంటే ఈ ప్లాట్ఫారం చివరిలో రెండోది కట్టి బ్రిడ్జి కట్టేది అవతలకి వెళ్ళడానికి వీలుగా, అప్పుడు ఇది తొలగిస్తారు. ఇక్కడే మనకి యాక్సిలరేటర్ ఉంటుంది, ఆ రైలింగ్ బ్రిడ్జితో దీనికి లింకప్ అయి ఉంటుంది. రెండు పక్కన ఉంటాయి, లిఫ్టు అలాగే యాక్సిలరేటర్ కూడా. మనం రెండో ప్లాట్ఫామ్ మీద ఉన్నాం. రైలింగ్ బ్రిడ్జి అంటే ప్రయాణికులు నడిచి ఏటవాలుగా ఉన్న వంతెన కడతారు. ప్రయాణికులు ఈ తేలిగ్గా వెళ్ళడానికి బ్రిడ్జ్ మీదకి వెళ్ళడానికి ఈ రైలింగ్ బ్రిడ్జ్ బయట కట్టారు. ఇది మనం చూస్తున్నాం, రెండో ప్లాట్ఫామ్ మీద ఉంది. తర్వాత మీరు ఒకటో ప్లాట్ఫామ్ మీద చూడండి, ఆ వైపున కూడా రైలింగ్ బ్రిడ్జ్ ఉంది మనకి. ఇటు ఎక్కువ నడిచి వెళ్ళే వాళ్ళు నడిచి
అలా దిగటానికి వీలుగా సరుకులు ఏమైనా బ్యాగులు తీసుకోవడానికి ఉంటుంది. ఇది అవగానే దీని పక్కనే ఎక్సలేటర్ ఒకటి, లిఫ్ట్ ఒకటి. ఆల్రెడీ గతంలో ఉన్న లిఫ్ట్ 2 కాకుండా ఇక్కడ అదనంగా 2 లిఫ్ట్లు, అలాగే 2 రైలింగ్ బ్రిడ్జ్లు. ఇప్పటివరకు రైలింగ్ బ్రిడ్జ్ పూర్తయింది. రైలింగ్ బ్రిడ్జ్తో పాటు ఇక్కడ ఎక్సలేటరు, అదేవిధంగా లిఫ్ట్ కూడా ఈ 2వ ప్లాట్ఫామ్ మీద, ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద కూడా పెడుతున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నదే ఇక్కడ లిఫ్ట్ కడతానికే గొయ్యి అయి తవ్వుతున్నారు మొత్తం అంతానే. దాని పక్కనే ఎక్సలేటర్ కూడా వస్తుంది. ఈ లిఫ్ట్ మనకి ఈ 2వ దానికి రైలింగ్ బ్రిడ్జ్ కట్టారు కదా, దానికి కలపడం జరుగుతుంది. ఆ పక్కనే ఎక్సలేటర్ కూడా వస్తుంది. మనం ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద చూస్తే మనం చూస్తున్నాం కదా, ఇది రైలింగ్ బ్రిడ్జి. ఆ ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద అక్కడే వస్తున్నాయి, అక్కడ కూడా గొయ్యి తవ్వుతున్నారు. అది అయ్యాక వస్తుంది. ఈ 2వ ప్లాట్ఫారంలో మనం చూస్తున్నాం కదా, మొత్తం పూర్తిగా టైల్స్ వేయడం జరిగింది. మనం ఇక్కడ చూస్తున్న ఈ బిల్డింగ్లో వెయిటింగ్ రూమ్లన్నీ కూడా జీవీఎస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు చేశారు. అంతా చూసారు, స్టెయిన్లెస్ స్టీల్ అనేది రైలింగ్ అంతా మొత్తం పెట్టారు. చాలా ఎఫెక్టివ్గా మరి ఇంకా కొద్ది నెలల్లో మన ముందుకి, ప్రేక్షకుల ముందుకి రాబోతుంది, ప్రయాణికుల ముందుకి. మరి జనరల్ వెయిటింగ్ రూము ఇది కూడా ముందుగా ప్రీపెయిడ్ అయితే మన ఏఈ గారు ఈ 2 కూడా చాలా దగ్గరుండి కట్టించారు. ఎప్పుడు ఇచ్చేసే పరిస్థితి, హ్యాండ్ ఓవర్ చేసే పరిస్థితి ఉందంటారు? 1 నెల 2 నెలల్లో దీన్ని పూర్తిగా అందుబాటులో వచ్చేస్తుంది ప్రయాణికులకి. ఓకే, థ్యాంక్ యూ. ఇది 2వ ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి ఏసీ ప్రీపెయిడ్ హాల్. ఇందులో మరి వచ్చి కూర్చుని విశ్రాంతి తీసుకోవడానికి ప్రీపెయిడ్ తోటి కట్టిన ఏసీ ప్రీపెయిడ్ హాల్లో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. అధునాతనంగా మరి ఈ వెయిటింగ్ హాల్ని నిర్మించడం జరిగింది. చక్కగా ఎక్కడికక్కడ ఛార్జింగ్లు పెట్టుకోవడానికి వీలుగా చాలా ఇక్కడ స్విచ్లు పెట్టడం జరిగింది ఎఫెక్టివ్గా ఉండటానికి. మనం ఇప్పుడు ఈ రూమ్ చూస్తున్నాం కదా, ఇది బేబీ ఫీడింగ్. పిల్లలకి ఎవరికైనా పాలు ఇవ్వడానికి వీలుగా, చంటిపెట్ట తల్లి ఎవరైనా వస్తే ఫీడింగ్ ఇవ్వడానికి వీలుగా ఇక్కడ రూము నిర్మించడం జరిగింది. ఇది బేబీ ఫీడింగ్ రూమ్. ఇది మనం లోపల టాయిలెట్స్ అవి ఉన్నాయి, చూద్దాం ఒకసారి ఎలా కట్టారు. హ్యాండ్ డ్రైయర్ అంతా కూడా ఆధునిక పద్ధతిలో కట్టారు. మనం స్టేజ్లో ఉన్నామనే భావన ఉండదు, పెద్ద 3 స్టార్ హోటల్లో ఉన్నట్టు. యాక్చువల్లీ కరోనా ముందు కొన్ని స్పెషల్ ట్రైన్స్ అన్నీ రన్ అవుతుండే. దానివల్ల ఈ చుట్టుపక్కల పశ్చిమ గోదావరిలో ఉన్న మెయిన్ సెంటర్ కాబట్టి భీమవరం, జంగారెడ్డి ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ ఇది వాడుకునేవారు. వందే భారత్ కానీ లేకపోతే కొన్ని సింహాద్రి కూడా కొన్నటి వరకు ఆపేశారు, మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇది ఎంతో ఇన్కమ్ తెస్తున్న రైల్వే స్టేషన్ ఈ వెస్ట్ గోదావరిలో మొత్తం జిల్లా మొత్తానికి తాడేపల్లిగూడెం 23 కోట్ల పైనే ఆదాయం ఇస్తుంది. అలాగే ఈ అమృత పథకంలో వచ్చిన ప్రోగ్రామ్స్ కూడా చాలా లేట్గా చేస్తున్నారు, ప్రయాణికులందరూ ఇబ్బంది పడుతున్నారు. అలాగే 2 టౌన్ కూడా బ్రిడ్జి కంప్లీట్ చేసి అవతలకు కూడా టికెట్ కౌంటర్ పెట్టగలిగితే కనుక మీరు ఊర్లో సగం ట్రాఫిక్ కంట్రోల్ అయిపోతుంది. అటు నుంచి అటు ఏలూరులో ఇచ్చినట్టు అవతల కూడా టికెట్ కౌంటర్ ఇస్తే. అలాగే ఈ ప్లాట్ఫామ్ దగ్గర వర్కులు చాలా లేట్గా చేస్తున్నారు, వృద్ధులు వచ్చినప్పుడు ఆ దారి లేక. అలాగే ప్లాట్ఫామ్ నెంబర్లో భోగి నెంబర్లు కూడా సరిగా ఇట్లా
స్పెషల్ ట్రైన్స్ అన్నీ ఆగాలి, మొత్తం స్పెషల్ ట్రైన్స్ అన్నీ. ఎందుకంటే డైరెక్ట్గా విజయవాడ తర్వాత రాజమండ్రి పెట్టేస్తున్నారు మధ్యలో ఎక్కడ లేకుండా. కొన్ని ఉన్న ఏలూరు వెళ్తాక మనకి యాక్సెసిబిలిటీ సరిగా లేదు ఏలూరు వెళ్ళి ఎక్కడానికి. తాడేపల్లిగూడెంలో ఇవ్వడం వల్ల ఏంటంటే భీమవరం 30 కిలోమీటర్లు కాబట్టి అక్కడ ఉన్న ఆక్వా పరిశ్రమ వాళ్ళందరూ కూడా చుట్టుపక్కల ఉన్న ఇండస్ట్రియలిస్టులు అందరూ కూడా దీన్ని వాడుకుని తొందరగా గమ్యస్థానాలను చేరడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా తొందరగా కంప్లీట్ చేసి ప్రయాణికులకి అందుబాటులో తెస్తే అందరికి ఉపయోగపడుతుంది. మా తాడేపల్లిగూడెం పట్నం మన పశ్చిమ గోదావరి జిల్లాలోనే నడిబొడ్డున ఉంది. అలాగే వాణిజ్య కేంద్రంగా విరసిల్లుతూ, అలాగే మన ఎడ్యుకేషన్ పరంగా కూడా బాగా డెవలప్ అయ్యి బాగా విరాజిల్లుతున్న పట్టణం ఇది తాడేపల్లిపట్నం. అలాగే తాడేపల్లిపట్నం రైల్వే స్టేషన్ మాకు చాలా నీళ్ళు బట్టి మాకు కొన్ని ట్రైన్లు ఆపాలని ఎన్నోసార్లు అధికారులు కానీ రాజకీయ నాయకులకి విజ్ఞప్తి చేస్తున్న అది చివరికి మాకు కనుక ఎవరు సరిగ్గా పట్టించుకోవట్లేదు. కావున మాకు ముఖ్యంగా మాకు ట్రైన్లు మాకు కావాల్సిన ఏంటంటే మన హౌరా టు పాండిచ్చేరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉంటుందండి. అది రాజమండ్రి విజయవాడ ఆగుద్ది, మధ్యలో ఏలూరు కూడా ఎక్కడ ఆగదండి. అలాగే మన శబరిమల భక్తులు కూడా ఇక్కడ అయ్యప్ప భక్తులు చాలా ఎక్కువ మంది ఉంటారండి. అది మన విశాఖపట్నం నుంచి శబరిమల వెళ్ళే పొలం ఎక్స్ప్రెస్ అండి. అది దాని ఒకటి బాగా డిమాండ్గా ఉందండి. అది కూడా కొద్దిగా దృష్టిలో పెట్టుకుని రైల్వే అధికారులు కొద్దిగా దాన్ని ఆపర్చునిటీగా కోరుతున్నామండి. అలాగే మనకి శ్రీకాకుళం నుంచి పెద్ద తిరుపతి వెళ్ళే వీక్లీ హంసఫర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉందండి. ఒకసారి ఈ 3 ట్రైన్లు ఆపి ఒకసారి 3 లేదా ఒక 6 months చూడండి. మీకు ఏమైనా ఒకవేళ దీనికి ఏమైనా ఇక్కడ పికప్ అవ్వలేదంటే కానీ మీ ఇష్టం తర్వాత మీరే క్యాన్సిల్ చేయొచ్చు. తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్లో వసతులు మరిన్ని కల్పించాల్సిన అవసరం ఉంది. ఆదాయానికి తగ్గట్టుగా రైళ్లు హాల్ట్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నా కూడా అనేక రైళ్లు తాడేపల్లిగూడెంలో ఆగకపోవడంతో ఇతర ప్రాంతాలకి తణుకు, ఏలూరు, రాజమండ్రి వెళ్ళి ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ యూనివర్సిటీ ఉండడం, నిట్టు ఏర్పాటు చేయడం, జిల్లాకి మధ్యలో ఉండడంతో ఎక్కువ మంది తాడేపల్లిగూడెం వచ్చి ప్రయాణించే సంఖ్య పెరిగింది. అయినప్పటికీ కూడా ప్రయాణికులకు అనుగుణంగా తాడేపల్లిగూడెంలో రైళ్లు ఆగడం లేదనే అపవాదు ప్రయాణికుల నుంచి ఉంది. జిల్లా ఉన్నతాధికారులు, రైల్వే ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తాడేపల్లిగూడెంలో వందే భారత్, ఇతర ఎక్స్ప్రెస్ రైళ్లు నిలుపుదల చేయాలని కోరుకుంటున్నారు. మన దగ్గర ZRUCC అంటే జోనల్ రైల్వే యూజర్స్ కన్సల్టెన్సీ కమిటీ మెంబరు శ్రీ రవి అగర్వాల్ గారు. ఈయన తాడేపల్లిగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ సెక్రటరీ కూడా. ఈయన రైల్వే సమస్యల మీద, ఇక్కడ ప్రయాణికులు ఉన్న సమస్యల మీద, ఈ తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి ఇబ్బందుల గురించి ఇప్పటికే పలుసార్లు ZRUCC హోదాలో మరి మీటింగులకు వెళ్ళినప్పుడు అధికారులతో మాట్లాడటం జరుగుతుంది. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ ZRUCC మెంబర్గా తాడేపల్లిగూడెంలో ట్రైన్లు ఇంకా ఆగటానికి మీ వంతు ప్రయత్నం ఏం చేస్తున్నారు? మన వంతు ప్రయత్నంగా ముందు GM గారిని కలవడం జరిగింది, DRM కలవడం జరిగింది. అధికారులు చాలామంది కలిసాము. 23 ట్రైన్లు తాడేపల్లి నుంచి పాస్ అయ్యి వందే భారత్తో సహా 23 ట్రైన్లు పాస్ అవుతున్నాయి. మ్యాక్సిమం ట్రైన్స్ ప్యాసింజర్స్ ఏలూరు వెళ్ళి ఎక్కాల్సి వస్తుంది, రాజమండ్రి వెళ్ళి ఎక్కాల్సి వస్తుంది. NIT ఉంది, స్టూడెంట్స్ కూడా వేరే రాష్ట్రాల నుంచి వస్తున్నారు. మనకి ఇక్కడ పిలిగ్రిమేజ్ కూడా హైయెస్ట్ పిలిగ్రిమేజ్ ఇండియాలో 13% మన తాడేపల్లిగూడెం వెస్ట్ గోదావరి నుంచి వెళ్ళే ప్యాసింజర్స్ ఎక్కువ ఉన్నారు. తీర్థయాత్రలకు వెళ్ళేవాళ్ళు. మన పిల్లలు బయట చదువుతున్నారు. సీనియర్ సిటిజన్స్ కానీ, లేడీస్ కానీ నైట్ టైం వెళ్ళే ట్రైన్స్ చాలా ఇబ్బంది అవుతుంది ఏలూరు వెళ్ళి రాజమండ్రి ఎక్కాలంటే. దీనికి లాస్ట్ టైం మనం లెటర్ పంపించాం. జస్టిఫికేషన్ రాసి 23 ట్రైన్లు మా తాడేపల్లి హాల్ట్ కావాలని చెప్పి జస్టిఫికేషన్ రాసి పంపించడం జరిగింది. అప్పుడు దాని మీద స్పందించి CM గారి పేషెంట్ నుంచి కూడా సెక్రటరీ గారు GMకి లెటర్ రాయడం జరిగింది. 23 ట్రైన్లు తాడేపల్లిగూడెంలో ఇవ్వాలని చెప్పి. మనం అడిగింది అట్లీస్ట్ తాడేపల్లి మీద పాస్ అయ్యే ట్రైన్లో కూడా ఆగాలని కోరిక మందండి. మనం ప్రపోజల్లో ఎన్ని ఓకే అయ్యే అవకాశం ఉందంటారు? మన కోరిక మటు 23 ఆగాలని ఉంది. కనీసం 6-7 ట్రైన్లు ఆగుతాయని ఆశిస్తున్నామండి. దీంతోపాటు తాడేపల్లిగూడెం ప్రజల కోసం శివాలయం దగ్గర అండర్ పాస్ ఒకటి కట్టమని అడుగుతున్నాం. అండర్ పాస్ కానీ, లో హైట్ బ్రిడ్జ్ కానీ, అట్లీస్ట్ 2 వీలర్, మోటార్ సైకిల్, ఆటోలు వెళ్ళేది ప్రొవిజన్ ఇచ్చారనుకోండి. దాని మీద 2 టౌన్ ప్రజలు చాలా వరకు ట్రాఫిక్ మన ఒంటి మీద తగ్గిపోతుంది. ఇది కాకుండా 2 టౌన్ సైడ్ మనకి తాడేపల్లిగూడెంలో ప్రతి ఎవరు వెళ్ళినా మొత్తం 1 టౌన్ పాస్ అయ్యి 2 టౌన్లో వెళ్ళవలసి వస్తుంది. ఓవర్ బ్రిడ్జ్ మీద ట్రాఫిక్ కన్సెషన్ వస్తుంది. దీన్ని ఇటు గూడ్ షెడ్ కానీ లేకపోతే ఏలూరు రోడ్డు కానీ కనెక్షన్ ఇవ్వమని అడుగుతున్నాడు మనం మెయిన్లీ. మనం దీనికి కేంద్ర మంత్రిగా భూపతిరాజు శ్రీనివాసరాజు గారు వర్మ గారు ఎక్కువ బీఆర్ఓ వైపే తీసుకెళ్తున్నారు. దానివల్ల మనకి నిర్లక్ష్యం అవుతుంది తాడేపల్లిగూడెం అనే కొన్ని అపోహలు ఉన్నాయి. దాని మీద మీరు ఏం చెప్తారు? అపోహలు కాదండి, అది
యాక్చువల్లీ భీమవరం ఆక్విడ్ సెక్షన్ కూడా చాలా వంద సంవత్సరాల నుంచి బ్రిటిష్ కాలం నుంచి నెగ్లెక్టెడ్ ఏరియా అంతా అది. వాళ్ళకి యాక్చువల్లీ కనెక్టివిటీ కూడా లేదు ఆ ఏరియాలో ఇప్పుడు దాకా. సెంట్రల్ గవర్నమెంట్ ఆల్ ఏరియాస్ కనెక్ట్ చేయాలని కోరికండి వాళ్ళకి. అందుకే ట్రైన్స్ కొన్ని అటు వెళ్తున్నాయంటే మొన్నటిదాకా సింగిల్ లైన్ ట్రాక్ ఉండేది వాళ్ళకి, బట్ 4 లైన్ 2 లైన్ అయిందండి ఇప్పుడు. దానికి కొన్ని ట్రైన్స్ అటు వెళ్తున్నాయి, న్యాచురల్ అండి అది. రీజనల్ కనెక్టివిటీ అన్ని ప్రాంతాలు చూసుకోవాలి కానీ ఒక ఏరియా మనం చూసుకుంటే ఒక కాదు కదండి. గూడెం కూడా వరం గారు కూడా చాలా లెటర్ రాశారు, ఆయన కూడా త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నామండి. దాన్ని ఇప్పుడు అమృత భారత్ పథకంలో మన రైల్వే స్టేషన్ అభివృద్ధి పరుస్తున్నారు. మీరు పనులు అవి చూస్తున్నారా, ఎలా ఉన్నాయనుకుంటున్నారు మీరు? పనులు బాగానే జరుగుతున్నాయండి, కొంచెం స్లో ఫేస్లో ఉంది కానీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ మానిటరింగ్ కాబట్టి అదంతా పైనుంచి సెంట్రల్ గవర్నమెంట్ టీమ్సే చూస్తున్నారు అంతా. అది మొత్తం ఒకసారి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫినిష్ అయితే మనకు తెలుస్తుందండి ఎంతవరకు వచ్చింది అనేది. పేదరిక నిర్మూలన రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూపొందించిన P4 పథకంలో భాగంగా శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ ప్రతి నెల 5,000 రూపాయలు ఆటో డ్రైవర్లకు ప్రకటించిన సందర్భంగా 3వ నెల బస్టాండ్ వద్ద ఉన్న ఫ్రెండ్స్ ఆటో యూనియన్ సభ్యుడు ఉప్పలపాటి వెంకటేశ్వరరావు భార్య సత్యవేణికి గురువారం ఎమ్మెల్యే ఆయన సొంత నిధులు 5,000 రూపాయలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి మద్దాల మణికుమార్, పసలకొండ, గట్టిం నాని, కామిశెట్టి శ్రీను, అడగర్ల సురేష్, పట్టణ ఆటో వర్కర్ల సంఘం అధ్యక్షుడు కట్రెడ్డి వెంకటేశ్వరరావు, పట్టణ కార్యదర్శి బిఎస్వి వరప్రసాద్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం మండలంలో ప్రభుత్వ పాఠశాల నుంచి 10వ తరగతి పరీక్షలకు 1,235 మంది విద్యార్థులు హాజరు కాగా 980 మంది ఉత్తీర్ణులైనట్టు మండల విద్యాశాఖ అధికారి PMK జ్యోతి తెలిపారు. 80% ఉత్తీర్ణత సాధించామన్నారు. గురువారం స్థానిక కార్యాలయంలో ఆమె మాట్లాడారు. మండలంలో ఆరుగొలను, కొమ్ముగూడెం ప్రథమ, ద్వితీయ స్థానాల్లో, జగన్నాథపురం, మారంపల్లి, దండకర్ర పాఠశాలలు తృతీయ స్థానంలో నిలిచినట్లు వివరించారు. 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు కనబరిచిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేల చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. కాగా 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫీజును ఎటువంటి రుసుము లేకుండా మే 9 లోపు చెల్లించవచ్చన్నారు. రుసుముతో మే నెల 24 వరకు చెల్లించాలని, 25వ తేదీ నుంచి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం అవుతాయని అన్నారు. తాడేపల్లిగూడెంలో 3 సెంటర్లో ఈ పరీక్షల నిర్వహణకి ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ విద్యా సంవత్సరం 2025-26 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలందు 1,235 మంది గవర్నమెంట్ విద్యార్థులు అపీర్ అవ్వడం జరిగింది. దీంట్లో 980 మంది పిల్లలు ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 80%గా మనకి ఈ మండలం తాడేపల్లిగూడెం మండలం యొక్క SSC రిజల్ట్ 80% అని చెప్పి తెలియపరచడం జరుగుతుంది. దీంట్లో హైయెస్ట్గా మనకి 585 అనేది గవర్నమెంట్ స్కూల్ ZP హై స్కూల్ ఆరుగులను, సెకండ్గా 584 ZP హై స్కూల్ కొమ్ముగూడెం, అదేవిధంగా థర్డ్ 582 జగన్నాథపురం, మాధవరం, దండగర్ర. అలాగే ఈ పాఠశాల విద్యార్థులకు మొత్తంగా రూరల్ అండ్ అర్బన్ కలిపి 580 దాటిన విద్యార్థులు 10 మంది దాకా మన మండలంలో సంపాదించారు పిల్లలు. ఈ విద్యార్థులకు గౌరవ కలెక్టర్ మేడం గారు, అలాగే జాయింట్ కలెక్టర్ గారు ఇరువురు కూడా మే 2న మొత్తం జిల్లా స్థాయిలో టాపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫెలిసిటేషన్ చేయడము, వాళ్ళతో కలిసి లంచ్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా మన గౌరవ శాసనసభ్యుల వారు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అదేవిధంగా మన ZP చైర్పర్సన్ శ్రీమతి గంటా పద్మశ్రీ గారు కూడా రిజల్ట్స్ వచ్చిన నెక్స్ట్ డేనే మన మండలంలో టాప్ 10లో ఉన్నటువంటి విద్యార్థులు అందరికీ కూడా ఫెలిసిటేషన్ చేయడం జరిగింది. అది కూడా ఎమ్మెల్యే గారి యొక్క క్యాంప్ ఆఫీసులో. అదేవిధంగా సప్లిమెంటరీ ఎగ్జామినేషన్కి అప్లై చేసుకోవడానికి, ఫీజు కట్టడానికి లాస్ట్ డేట్ ఈ నెల 9వ తారీఖు విత్ ఫైన్ ఈ నెల 24వ తారీఖు. రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా ఇన్ఛార్జి కర్రి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో SSC పబ్లిక్ ఎగ్జామినేషన్లో 580 మార్కులు సాధించి నల్లమిల్లి ఆంజనేయ రెడ్డి, ఆదిలక్ష్మిల కుమార్తె ఖ్యాతి సత్యశ్రీని మెమంటో, సాలువా, పూల బొకేతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో RCDS రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి విజయానందరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ ఖ్యాతి సత్యశ్రీ తల్లి ఆదిలక్ష్మి టీచర్, తండ్రి ఆంజనేయ రెడ్డి వ్యాపారవేత్త, మేనమామ సత్తి రామచంద్రారెడ్డిల ప్రోత్సాహంతో భవిష్యత్తులో మంచి ర్యాంకులు సాధించాలని అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ సభ్యులు కర్రి రవికుమార్ రెడ్డి, కర్రి మురళీకృష్ణరెడ్డి, వెలగల దానిరెడ్డి, కర్రి సూర్యనారాయణ రెడ్డి, కిరాణా కొట్టు కొవ్వూరు భాస్కర్ రెడ్డి, కర్రి సత్యనారాయణ రెడ్డి, సత్తి రామచంద్ర రెడ్డి, కర్రి సూర్య రామచరణ్ రెడ్డి, కర్రి సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన పశ్చిమ గోదావరి జిల్లా కంటపాడు గ్రామానికి చెందిన ఖ్యాతి సత్యశ్రీ అనే ఈ అమ్మాయి అత్యధిక మార్కులు తెచ్చుకుని చాలా
కష్టపడి రాత్రి పగలు కూడా కష్టపడి చదివి ఇంత ప్రయోజకురాలైనందుకు ఒక జిల్లా అధ్యక్షుడిని నేను చాలా అభినందిస్తూ గౌరవిస్తున్నాను. ఈ అమ్మాయికి అలాగే మేనమామ గారు అయినటువంటి రాము గారు చాలా ప్రోత్సహించి చదువులో కూడా చాలా ధైర్యాన్ని ఇచ్చి చాలా అండగా నిలబడ్డారు. వారికి కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మరి ఈ అమ్మాయి కష్టానికి ఆర్సిడిఎస్ తరఫున, జిల్లా తరఫున, రాష్ట్ర అందరూ కూడా ఈ అమ్మాయిని ఆశీర్వదించి మనస్ఫూర్తిగా ఇంకా ఎన్నో ఉన్న స్థాయిలు చదువుకుని మన రెడ్డిలో కూడా గొప్ప స్థాయికి చేరుకోవాలి, మంచి ఉద్యోగం సంపాదించి అందరికీ కూడా అండగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. మన పెంటపాడు చెందిన నల్లమిన ఆంజనేయరెడ్డి గారి కుమార్తె ఖ్యాతి సత్యశ్రీ 10th క్లాస్లో 580 మార్కులు తెచ్చుకుని మా పెంటపాడు గుడి దేంట్లో మా రెడ్డిస్లో ఎక్కువ మార్కులు వచ్చిన అమ్మాయి ఇంకా మళ్ళీ బెటర్మెంట్కి రాసింది, ఇంకా పెరగవచ్చు. కాబట్టి ఈ అమ్మాయికి మీ రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఇలాంటి మరి ఇంటర్మీడియట్లో కూడా మళ్ళీ మేము రావాలి, ఈ ఇంజనీరింగ్లో కూడా మేము రావాలి అని చెప్పేసి ఈ అమ్మాయికి మేము ఈ అమ్మాయి ఇంత కృషి చేయడానికి కారణం వాళ్ళ మేనమామ చంద్రారెడ్డి, రాము, వీళ్ళంతా కృషి వల్ల ఈ అమ్మాయి ఈ స్టేజ్కి వచ్చింది. ఇంకా బాగా వెనకాల నుండి పుషింగ్ ఇస్తే ఇంకా మంచి స్టేజ్కి వస్తుందని మనసారా కోరుకుంటూ ఈ అమ్మాయికి నేను పెద్దనాన్న అవుతాను. నా తరఫు నుంచి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. విడుదలైనటువంటి ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్లోని నల్లమిల్లి ఆంజనేయరెడ్డి గారి కుమార్తె అయినటువంటి నల్లమిల్లి ఖ్యాతి సత్యశ్రీ ఈ ఎగ్జామినేషన్ రిజల్ట్లోని 580 మార్కులు సాధించింది. ఈ సాధించడం కాకుండా మళ్ళీ బెటర్మెంట్ కూడా కట్టింది. ఈ బెటర్మెంట్లో కూడా ఎక్కువ మార్కులు వస్తాయని ఆశిస్తున్నాం. మేము మా ఆశీర్వాద తరఫు నుంచి కూడా ఈ అమ్మాయికి అభినందనలు తెలియజేస్తున్నాము. ఇలాగే రాబోయే రోజుల్లో కూడా చదువులని మంచి మంచి ర్యాంకులతోటి ఉత్తీర్ణాలు అయ్యి రెడ్డి సామాజిక వర్గానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మేనవాళ్ళ సత్య రామచంద్రారెడ్డి గారు ఈ అమ్మాయి ఇంత అత్యధిక మార్కులు సాధించడంలో కూడా ఆయన ఎంతో కృషి ఉన్నది. ఆయన కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తాడేపల్లిగూడెం ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయంలో వేసవి శిక్షణా తరగతులు గురువారం జరిగాయి. కథలు, పుస్తకాలు చదివించడం, కథలు చెప్పడం, పుస్తక సమీక్ష, పొడుపు కథలు, తెలుగు అంకెలు, తిథులు గురించి, సత్య హరిశ్చంద్రుని చరిత్రను గురించి పత్తి వీరాస్వామి వివరించారు. మల్లిపూడి షర్మిల, కేవి సత్యప్రకాష్, గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు చింతా ప్రసాద్ శిక్షణా తరగతులను, ఆటలను పర్యవేక్షించారు. గ్రంథాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గణపవరం మండలం పిప్పర గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు ప్రభుత్వ ప్రజారోగ్య శాఖ సూచనల మేరకు తీవ్రమైన ఎండ, వడదెబ్బపై ఆరోగ్య సహాయకుడు నామాలరాజు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ దాహం వేయకపోయినా వీలైనప్పుడల్లా తగినంత నీరు త్రాగాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం టి శాంతి, ఎన్ఆర్జీఎస్ రాముడు, ఆశా కార్యకర్తలు వెంకటలక్ష్మి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఏలూరు రోడ్లో శ్రీ షిరిడి సాయి మందిరంలో గురువారం ఆలయ అర్చకులు వెంకటరామయ్య బ్రహ్మత్వంలో బాబాకి పంచామృతాలతో అభిషేకాలు, విశేష పూజలు, అలంకరణలు చేశారు. ఈ పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో అన్న సమారాధన ఏర్పాటు చేశారు. గురువారం సందర్భంగా ఉదయం 5:30కు కాకడహారతి, 6 గంటలకు విఘ్నేశ్వర స్వామి అభిషేక కార్యక్రమాలు, అలాగే 6:30కు బాబావారికి విద్యుత పలరసములతో అభిషేక కార్యక్రమాలు, అలాగే 7:30కు నీరాజమంత్ర పుష్పములు జరుగును. కావున భక్తులందరూ కూడా ఉదయం 5:30 హారతి నుంచే పాల్గొన్నారు. అలాగే మధ్యాహ్నం 12 గంటలకు 12 గంటల హారతి, 12 గంటల హారతి అయిన తర్వాత అన్న సమారాధన జరుగును. కావున భక్తులందరూ కూడా ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదం సేకరించి జరిగిందిగా కోరుతున్నాం. స్థానిక పోలీస్ క్వార్టర్స్ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో గురువారాన్ని పురస్కరించుకుని బాబావారికి పూజలు నిర్వహించారు. ఉదయం నుండి పంచామృతాలతో అభిషేకాలు, అలంకరణలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భోగవల్లి రామచంద్రరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో మానేపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో ప్రతి గురువారం స్వామివారికి పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇప్పుడు ఉష్ణోగ్రతలు.
ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.